నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా సామ్సంగ్ గెలాక్సీ A15 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంచెం మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇది సామ్సంగ్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ కానీ చూపిస్తున్న ఇన్ఫర్మేషన్. ఫస్ట్ నేను రికార్డ్ చేసాక మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు. ప్రైస్ ఇక్కడ ఉంది 19,500. నాకైతే ప్రైస్ గురించి సపరేట్ ఇంకో పాయింట్ చెప్తాను, వెయిట్ చేయండి. కానీ ఇక్కడ మన వాళ్ళు హైలైట్ ఏం చేసినట్టే సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది, మంచిగా ఉంది. 800 బ్రైట్నెస్ 90 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అన్నారు. అండ్ ఇక్కడ ఫుల్ HD+ డిస్ప్లే, Dimensity 6100 ప్రాసెసర్ వస్తుంది, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అన్నారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసినట్టు కొంచెం ఇక్కడ డిజైన్ బాగుంది క్రాస్ షేప్లా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్ బాగా నచ్చినవి. అండ్ ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం బంప్ ఎలివేషన్ వచ్చింది, ఇక్కడ చూసుకోవచ్చు వాల్యూమ్ లోకర్ కేస్కి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్కి కొంచెం కర్వ్నెస్ వచ్చింది, ఇక్కడ బాగా గమనిస్తే జూమ్ చేసి కనిపిస్తుంది. అదర్ సైడ్లో మీకు సిమ్ స్లాట్ ఉంది. అండ్ ఇక్కడ కెమెరా చూసుకుంటే మాత్రం 13 MP సెల్ఫీ కెమెరా వస్తుంది, త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు కూడా బాగుంది. ఇక్కడ మెన్షన్ కూడా చేసి ఏ కెమెరా దేనికి అనేసి నార్మల్గా కంపెనీ సీట్ మెన్షన్ చేయవు, కానీ ఇక్కడ చూపించి అన్నమాట. మంచిగా అనిపించింది. తర్వాత 5G స్మార్ట్ ఫోన్ విత్ 8GB RAM 120GB స్టోరేజ్ వేరియంట్, 5000 mAh బ్యాటరీ విత్ 25 watts దాకా కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సామ్సంగ్లో మంచి విషయం ఏంటంటే సామ్సంగ్ వాళ్ళ క్లాక్స్ సెక్యూరిటీ ఏదైతే ఉందో చాలా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇది ఇంకా సూపర్ అనమాట. ఇది చాలా మంచి అప్డేట్ ఏంటంటే 4 OS అప్డేట్స్ వస్తాయి. నార్మల్గా ప్రోటీన్ ఏంటంటే 2 OS అప్డేట్స్ ఇస్తారు, తర్వాత సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. కానీ ఇక్కడ 4 OS అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ 5 years దాకా కూడా మీకు సెక్యూరిటీ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఒకవేళ ఇట్లా మీరు లాంగర్ చూస్తున్నారు అంటే ఒక ఫోన్ కొనుక్కొని ఇక మెల్లగా వాడుకుంటారు కొన్ని రోజుల దాకా అంటే ఇట్లా, అట్లాంటి వాళ్ళకి ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అంటే నేనైతే అడ్వైజ్ చేస్తాను. మీకు ఎయిర్ జోన్ అనేసి వేరే వేరే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బాగానే చూపించారు అన్నమాట. సో ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి కూడా బాగానే చూపించారు. ఇక్కడ వాళ్ళ UIకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డబ్బాలు ఏమొస్తాయి అంటే ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. మన వాళ్ళు స్మార్ట్ ఫోన్ ఇస్తారు, కేబుల్స్ ఇస్తారు, పిన్ డైట్ ఏమంటారు డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇస్తారు, గైడ్స్. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే స్మార్ట్ ఫోన్లో ఛార్జర్ లేదు. సో ఇక్కడ 19,500 పెడుతున్నాము. సో ఈవెన్ ఆఫర్స్ అవన్నీ కూడా కలుపుకున్న 1000 రూపీస్ 500 రూపీస్ మనం ఎక్స్ట్రా అయితే కట్ చేయాలి. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ యొక్క కాస్ట్ 20,000 అవుతుంది. సో ఇది ఒకటి డ్రాబ్యాక్ అనిపించింది నాకైతే. అండ్ ప్రైస్ ఇక్కడ చూసుకోవచ్చు అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ప్రైస్ చూస్తే మాత్రం 19,500 రూపీస్ ఉంది. మీరు ఛార్జర్ యొక్క ప్రైస్ సపరేట్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మన వాళ్ళు 8GB RAM వేరియంట్ కూడా ఉంది, 8GB RAM వేరియంటే ఉంది. ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు. ప్రస్తుతానికైతే సెలెక్షన్లో మాత్రం మీకు 2GB స్టోరేజ్ వేరియంట్ కూడా వస్తుంది, అది మాత్రం 22,500 ఉంది. సో దానికంటే 120GB స్టోరేజ్ వేరియంట్ వేరియంట్ తీసుకోవచ్చు. కలర్స్ లైట్ బ్లూ కలర్స్తో పాటు వస్తుంది. అండ్ సెకండరీ వచ్చేసరికేమో బ్లూ బ్లాక్ అనమాట. థర్డ్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్ అనమాట. సో పర్లేదు, ఈ కలర్ నచ్చింది నాకు. అండ్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటే మీరు అమెజాన్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్లిప్కార్ట్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉందన్నమాట. సో ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఎక్స్ట్రా 49 రూపీస్ ఎక్స్ట్రా ప్యాకేజింగ్ ఫీస్ ఛార్జ్ చేస్తారు. సో అది కన్సిడర్ చేసుకొని ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమని అయితే నా అడ్వైజ్ అనమాట. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా అంటే ఒకటే మాట చెప్తున్నా, స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకోండి. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి 8GB RAM వేరియంట్ ఉంది. సో దీంట్లో తక్కువ వేరియంట్ ఉంటుంది కదా, లైక్ 4GB కానీ 6GB RAM వేరియంట్ వచ్చినప్పుడు దాంట్లో ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకోమని చెప్తాను. ఇది మాత్రం నా ఒపీనియన్లో కొంచెం ప్రైస్డే. ఎందుకన్నా అంటే ఇక్కడ దీంట్లో ప్రాసెసర్ యూజ్ చేసింది ఏంటంటే Dimensity 6100 ప్రాసెసర్ అనమాట. సో 600+. ఈ ప్రాసెసర్తో మీకు చాలా స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ విత్ ఛార్జర్ సామ్సంగ్ వాళ్ళ ఒరిజినల్ ఛార్జర్తో పాటు అయితే మీకు ఇంత పడుతుంది. సో డిస్కౌంట్ అయితే ఇస్తారు, కానీ నాకైతే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సో వేరే ప్రాసెసర్స్ ఈ ప్రాసెసర్తో వేరే స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి.
లైక్ రెడ్మీ 13C అని, లేకపోతే రీసెంట్గా వచ్చిన కొన్ని ఫోన్స్ ఉన్నాయి. నా స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి ఆ స్మార్ట్ ఫోన్ చూసుకోవచ్చు ఒక 1 వీక్ బ్యాక్. వీటిలో కూడా సేమ్ ఇదే ప్రాసెసర్, కానీ అది 10,000 నుంచి 15,000 మధ్యలో వస్తుంది. ఇది మాత్రం 20,000కి పోయింది. సో కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. అట్లీస్ట్ 16,000 17,000కి వచ్చేటే బాగుండేది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్, డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయొచ్చు బై. మీకైతే అర్థమైపోయింది కదా బై, నా ఒపీనియన్ చూసారు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేసినాను. అండ్ ఈ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్లో. ఆఫర్స్, కూపన్స్ అప్లై చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఆఫీస్గా రెగ్యులర్గా అవే అప్డేట్ చేస్తుంటాను. బడ్జెట్లో వచ్చింది కాబట్టి పర్చేస్ చేసుకోవచ్చు. సామ్సంగ్ లవర్స్ ఉన్నా సరే కూడా మీరైతే స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్ ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.